హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చైతు. మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ ఇది. మేమైతే అరుణాచలం వెళ్ళిపోతున్నాం. చాలా రోజుల నుంచి నేను అనుకుంటూ ఉన్నాను అని. అయితే ఆ రోజైతే వచ్చేసింది. దారిలో ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను. వెంకటగిరిలో టిఫిన్ మాత్రం మర్చిపోకండి. ఎవరైతే నెల్లూరు నుంచి వెళ్ళాలి రూట్ లో వెళ్లే వాళ్ళు మాత్రం. అయితే ఆ వెంకటగిరిలో టిఫిన్ పేరు వచ్చేసి మల్లె పువ్వు ఇడ్లీ. అదైతే సూపర్ గా ఉంది. టేస్ట్ చేసేసి మళ్ళీ మీరు బయలుదేరిపోండి. గాయస్, మేమంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఎప్పుడెప్పుడు ఆ శివుని చూడాలి అని ఎదురు చూస్తూ వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అయితే దారి మధ్యలో ఆ ప్లేసెస్ చూస్తూ ఉంటే తిరుపతి మీరు అందరూ చూసే ఉంటారు. ఆ కొండ తిరుపతి కొండే. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఎయిర్పోర్ట్ అయితే కనిపించింది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి గైస్, ఈ మధ్యలో ఏదో కాలేజ్ వచ్చింది. ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ కాలేజ్ పేరు అయితే నాకు గుర్తులేదు, సరిగ్గా చూడలేదు, నేనైతే కనిపించలేదు. మా వాళ్ళు చదివారు కానీ అంత చూడలేదు నేను. నా ధ్యాస అంతా అరుణాచలం వైపే ఉంది, శివయ్యని చూద్దామని, ఎప్పుడెప్పుడు చూడాలి అని. చూడండి గాయస్, ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తప్పకుండా కామెంట్ చేయండి. ఏం కాలేజ్ ఏదో తెలుసుకోవాలని నాకు కూడా. ఇప్పుడే కడుతున్నట్టున్నారు, రోడ్డు వేస్తున్నారు. అద్భుతంగా ఉంది. అయితే ప్రశాంతంగా చదువుకోవచ్చు. చాలా దూరంలో ఉంది. అయితే సూపర్ అసలు కాలేజ్. ఈసారి పక్కకి దించానా ఆడ బోన్ఫ్రెండ్ నిందా ఏమా అరుణాచలం పోయి ఏం చేస్తావు మావా? ఏం కోరుకుంటావు నువ్వు? సాయి కిరణ్ త్వరగా పెళ్లి కావాలనుకోడు. అంతేవా? కాదు, అసలు ఏ కోరికలు కోరుకోకూడదు అరుణాచల్. కోరికలు తీర్చే అరుణాచలం అంటే నువ్వు ఏ కోరికలు తీసుకోవాలంటే తీసుకో, కోరికలు వెళ్ళకూడదు అరుణాచల్. పోతుంటాయి లేరా కొన్ని పదాలు. పదాలు పోయినాయా? బాగా మాట్లాడేవని చెప్తున్నాను నేను. అప్పుడు ఏందమ్మా మధ్యలో అతను ఏం మాట్లాడలేదు? ఆయన చదువుకుంటున్నా, డిస్టర్బ్ ఆయన డిఎస్పీ అవుదామని. రే, నువ్వు కనపట్లేదు వెనకాల, ముందుకు రారా. ఓకే ఓకే, స్పెట్స్ పెట్టాడు. అయ్యో బ్రో, నువ్వు రికార్డ్ చేయ మధ్యలో బూతులు వస్తాయి. బ్లాగ్ అన్నాక అన్ని వస్తాయి కానీ వాళ్ళ నాన్న చూడాలి వీడియో. ఎందుకు వైరల్ అయ్యాడు మా అబ్బాయి? అది కాదు, ఇంట్లో ఏం మాట్లాడు, బయటకు వచ్చి ఇది ఎట్లా అంటాడు చేస్తా భయాలకు అయిపోయింది. ఎంత దూరం ఉందా తిరుపతికి? జస్ట్ 15 minutes. ఓకే, 15 minutes ఏనా? 15 minutes only. తర్వాత తిరుపతి నుంచి There is so much of time. ఎన్ని Around కిలోమీటర్? 3 hours. 10 minutes for వేలు. ఆ తర్వాత పార్క్ పూర్తి అయిపోయిందిరా నీది? లేదు, పిల్లకాయలు ఎవరు రావట్లేదు అని తీసేసారు. ఏంద్రా మాట్లాడేంద్రా మధ్యలో నువ్వు? అది పెట్టా యూట్యూబ్ లో. ఇల్లు బాగుందిరా. ఇది కెమెరా తిప్పినాను మా మెడ పట్టేసింది. మెడ పట్టేసింది, మెడకు కాదా? నిలబట్టేసింది. అది బ్యాండేజ్, అది వేరు. నిద్రపోవడానికి ఎలా మామ కదలట్లేదు ఏంది నువ్వు? అదే జరిపోయింది నా కెమెరాలో. మెడ పట్టేసిందిరా. పోడిపిల్ల మేడం నట్టుంది కదా. శివుడి దగ్గర పోయే లోపల సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం దాముకుంటున్నా ఇటు పక్క? కలతలు పెట్టే ఉంటారా? తగ్గేది కింద చూడంగానే నేనేంద్ర పార్క్ లో పోయి ఆయన ఏదో మాట్లాడుతా ఉన్నావా? హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సైడ్ ఆపుతాను. ఎయిర్పోర్ట్ చూడు, ఎయిర్పోర్ట్. అదిగో ఎయిర్పోర్ట్. వాచింగ్ టవర్ అది సరిగా అది ఇంకా కంప్లీట్ గా అయినట్లేదు. ఇన్ని సరిపోయి ఉంటున్నాయి రోడ్లు.
4K వీడియో భలే వస్తున్నారా? ఓకేనే బాగా వస్తుంది మీకు ప్లేయర్ స్కై ఇస్ బ్లూ, సన్ ఇస్ గ్రీన్, ట్రీస్. ఈ వీడియో నాకు వాడు దాంట్లో చూసా 7 చెప్పు బృందావన్ కాలనీలో స్కై పైన స్కై ఇస్ మై థింగ్. ఎందుకే ఇలా గుండెలో పలాను ఎవరు ఆల్ ఫ్రెండ్స్ కొట్టింది. గైస్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి వేలూరులో అయితే మనం చూస్తాము. సూపర్ గా ఉంది అసలు బ్రిడ్జ్. నైట్ అయితే లైటింగ్ వేస్తే ఎక్సలెంట్ గా ఉంటది. నేను చూడంగానే అసలు షాక్ అయిపోయాను. మా ఫ్రెండ్ రెండోసారి రావడంతో వీడియో తీసుకురా అని చెప్పాడు. వాడికి తెలుసు కదా ఎక్కడ ఏది ఉంటుందని చెప్పి. అద్భుతంగా ఉంది, చూడండి ఒకసారి. గాయస్ మొత్తానికి అరుణాచలం అయితే వచ్చేసాము. ఇక్కడే మేము రూములు తీసుకుంది. ఇల్లులు ఇక్కడ అన్ని ఇస్తూ ఉంటారు. 2000 3000 చెప్తారు, కొంతమంది 10,000 కూడా చెప్తారు. చూసి తీసుకోండి. కొంతమంది మోసం చేయడానికి కూడా చూస్తారు. చూడండి, ఆ కొండ కిందే ఉంటాయి ఇల్లులు. కొంచెం ముందు పోగానే మనం ప్రవేశం స్టార్ట్ చేస్తాము. మా రూమ్ చూపిస్తాను రండి. ఇల్లులు కూడా మంచి ప్రశాంతంగా ఉన్నాయి. వచ్చి ఉండొచ్చు. ఇక్కడ అసలు ఉండిపోవాలనిపిస్తుంది. అదైతే పోబుద్ది కాబట్టి ఎవరు ఛాన్స్ ఇస్తే సేవ చేసుకుంటే ఇక్కడ వెళ్ళిపోతాను. అంటే ఇదే మేము తీసుకున్నాం రూమ్. మేము పే చేసింది 2500. కొంతమంది చెప్తారు, చూసుకోండి లోపల. లైట్ ఏమో లైట్ కనపడలేదు. హాలు బాగా సోఫా ఇచ్చారు పడుకోవడానికి. వండుకోవాల్సి ఇంత పెద్ద రూము ఎవరు. మా ఫ్రెండ్ సాయి కిరణ్. అలా ఉన్నావా? నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ బాగాలేదు. బాగలేదు అంత మాట. మనోడంటే పడుచుకోబడ్డాను. అయితే 2 డబల్ బెడ్రూమ్లు అయితే ఇచ్చారు. ఒక రూమ్ లో అయితే ఏసీ అయితే ఇచ్చారు. మా ఫ్రెండ్ శ్రావణ్ చిన్ను మంచి బాగా ఏసీ పడుకోవడానికి ప్రశాంతంగా ఉంది. ఒక 10 మంది కూడా రావచ్చు. అయితే వాళ్ళు రానిరు. 3-4 మనోడు స్నానం చేసి డ్రెస్ చేస్తున్నాడు. వద్దులే మనోడు ఆ రూమ్ కూడా మనం వాడుకోవచ్చు. లోపల చూసుకుంటే 3 బాత్రూమ్లు ఉన్నాయి. ప్రశాంతంగా వాడుకోవచ్చు. అయితే ఎక్కువ మందిని అలౌ చేస్తే బాగుంటది, కానీ ఎక్కువ మందిని అలౌ చేయరు వాళ్ళు. మేము కూడా రిక్వెస్ట్ చేసి 5 మంది రావడం జరిగింది. అమ్మ కూడా మొత్తానికి ఇంటికాడి నుంచి బయలుదేరాము ప్రదక్షిణ చేయడానికి. ఇందాక మా వాడిని మిస్ అయ్యాము. అలా నమస్తే అన్న. ఎవరున్నారా? ఓ మనోళ్ళకి నమస్తే పెడుతున్నావు. అలాగే మా ఫ్రెండ్ పవన్ కూడా మిస్ అయ్యాను. రారా, మళ్ళీ ఎప్పుడు కనపడతాం. ఓ పడతావు తమ్ముడు. ఇవన్నీ చేయబాకేడా, అన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకొంచెం ముందుకు పోతే మనం ఇక్కడ ఏమంటారు దాన్ని, ఏమంటారో తెలీదు. తెలియదు కాబట్టే కదా వచ్చింది. మోక్ష మార్గం నుంచి మనం ముందు వెళ్తే దాని తర్వాత టీ తాగి 4 కిలోమీటర్ల తర్వాత మనకి ఆలయం ఉంటది. టీకే సరే గాయస్, టీ తాగి కంటిన్యూ చేస్తాను. ఏం చేస్తున్నాడు వీడికి అర్థం కాదు. చూసేవాళ్ళకి మీకైనా అర్థం అయితే. బ్లాగులు అన్నాక అలాగే ఉంటాయి రా, మనకేం తెలుసు. ఫస్ట్ టైం అది చేస్తుంది. వెనకాల వాడేది. తమ్ముడు బట్టల షాప్ తీయకుండా ఎందుకు తమ్ముడు వచ్చి మాతో? చూడండి గాయస్, మోక్ష మార్గం అంటే ఇదే. ఇక్కడ లోపల నుంచి ఊరి జనాలు వస్తుంటారు. వెళ్ళే దారి ఇది. ఎలా ఉంది గురు?
గాయస్ మొత్తానికి రాజగోపురం టెంపుల్ కి అయితే వచ్చేసాం మనం. అక్కడ ఎంత కనపడుతుంది చూడండి. ఆ గుళ్ళోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. గాయస్ 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసేటప్పుడు మొదటిగా వినాయకుడి గుడికి వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. మేమంతా కలిసి మీరు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. గోపురం పక్కనే ఉంటది, రాజగోపురం పక్కనే 2 వినాయకులు అయితే ఉంటారు, అన్ని కూడా ఉంటుంది. తప్పకుండా ఇక్కడి నుంచే మీరు స్టార్ట్ చేయండి, మంచిది. చూడండి గైస్, గుడి ఎంత పెద్దగా ఉందో, ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉంది. లోపల శివయ్య కూడా, నిజంగా శివలింగం చూస్తామని మనం అస్సలు అనుకోము. నిజంగా శివుడు అక్కడే ఉన్నాడు అనే భ్రమలో మనం వెళ్ళిపోతాం. మేము వెళ్ళగానే పూజ మాత్రం మామూలుగా జరగలేదు. గంటలు మోగుతూ ఆ గంటలకి శివయ్య తాండవం చేస్తున్నట్టు మాకైతే అనిపించింది. నాకైతే అస్సలు రాబుద్దే కాలేదు. అక్కడి నుంచి వదిలేసి ఆ ప్రదేశాన్ని నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయాలి అనిపించలేదు. అక్కడే ఉండిపోవాలి అనే టైప్లో ఆ ప్లేస్ అంత అద్భుతంగా ఉంది. చూడండి గాయస్, ఇక్కడి నుంచే మనం ఆ గోపురం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి 50 రూపాయల టికెట్ ఉంటుంది. త్వరగా మనం దర్శనం చేసుకోవాలనుకుంటే అది తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్రీ దర్శనం కూడా ఉంది. కొంచెం అయితే లేట్ అవుతుంది. ఏ దర్శనం అయినా కానీ దేవుడు మనతోనే ఉంటాడు. రాజగోపురం నుంచి ఎదురుగా ఇక్కడి నుంచే కర్పూరం వేసి కొబ్బరికాయ కొట్టి 14 కిలోమీటర్లు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు చాలా మంది. కానీ కొంతమంది మనం ఎక్కడ మొదలు పెడితే అక్కడే పూర్తి చేయొచ్చని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి, ఎవరిష్టం వాళ్ళది కాబట్టి అందరినీ మనం గౌరవించాలి. అయితే ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ చేసాము. చూడండి, బయటంతా రోడ్డు, అది సిమెంట్ రోడ్డు కాదు, తార్ రోడ్డు. దారిలో ఏమైనా ఇబ్బంది కలిగిద్దే, ఏమి ఉండవేమో అని మేము అనుకున్నాము. అయితే అలాంటి ఇబ్బంది ఏదీ లేదు. 2 కిలోమీటర్లకి ఒక టాయిలెట్, అక్కడే షాప్స్, ఏదైనా తినాలనుకున్నా తాగాలనుకున్నా, మధ్యలో మనకు కాలు నొప్పులు వస్తే మసాజ్లు, ఒక 20 రూపీస్ ఒకటి ఉంది, 40 రూపీస్ ఒకటి ఉంది, చేపించుకొని మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. అయితే అది చేపించుకున్న తర్వాత మనం రిలాక్స్ అయిపోతాం. నడవాలంటే అస్సలు మన కాళ్ళు అస్సలు సహకరించదు, ఎందుకంటే కాళ్ళు రిలాక్స్ అయిపోతే అసలు నడవలేము. అక్కడక్కడ గ్యాప్లు తీసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి మేము నడవటం స్టార్ట్ చేసాము. ఎక్కడ అయితే అలిసిపోలేదు, ఇంకా వెళ్ళలేము అనే టైప్లో మాత్రం మాకు ఎప్పుడు అనిపించలేదు. ఎలా అయినా చేరుకోవాలి గమ్యానికి అని ఆ శివుడే మనల్ని నడిపిస్తాడు ఆ శక్తి రూపంలో. చూడండి గాయస్, ఇక్కడ మేము కర్పూరం వేసి మా వాళ్ళు కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. గాయస్, గిరి ప్రదర్శన అయితే వచ్చేస్తుందని కాదు, ఆగి టిఫిన్ చేస్తూ ఉన్నాను. వచ్చేస్తుందని కాదుగా, దానికి ఏదో మేనేజ్ చేసుకుంటాడులే. తర్వాత 150 వస్తే చాలు. నేను ఇంకా 14 కిలోమీటర్లు ఎలా నడుస్తానో ఏమి ఉండవేమో అనుకున్నాను. అయితే దారి పొడవునా షాపులు ఏం కావాలన్నా తినడానికి, ఒకవేళ కాలు నొప్పులు వచ్చినా కానీ మసాజులు చేసుకోవడానికి కింద మిషన్ కూడా 20 రూపీస్ ఇస్తే మిషన్ కూడా పెట్టుకోవడానికి కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉంది. ప్రశాంతంగా అయితే మనం నడుచుకుంటా వెళ్ళిపోయి గిరి ప్రదర్శన అయితే పూర్తి చేయొచ్చు, ఇబ్బంది లేదు. గాయ్స్, వర్షం పడుతుంది అయినా కానీ మేము ఆగట్లేదు, వెళ్తున్నాము. 2 కిలోమీటర్లు వచ్చాము, 3 కిలోమీటర్లు వచ్చాము, 8 కిలోమీటర్లు వచ్చాము, అసలు అర్థం కావట్లేదు. ఆవిడైతే ఆగిపోయి కింద పడిపోయాడు. శివుని తెలుసుకొని సాగించరా, లేపాను ఇప్పుడే మనవాడిని. సైనింగ్ ఆఫ్ ఇంకా అయిపోయి అప్పుడే క్లైమాక్స్ వచ్చింది. సైనింగ్ అంటాం.
మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వద్దాం. ఓకే గాయ్స్, టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాం. 3 కిలోమీటర్లు అయితే నడిచాం ఇప్పుడు దాకా. అయితే కాలు నొప్పులు పిచ్చగా నొప్పి వస్తూ ఉన్నాయి. ఇంకా 11 కిలోమీటర్లు అయితే మేము నడవాలి. నడుస్తాం, ఆపం. శివయ్య చూసుకుంటాడు. అయితే అడుగడుగున స్వామీజీలు ఉన్నారు, చూడండి కావాలంటే. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఛానల్, నీ ఛానల్ అయిపోయిందా? ఏం రా, కలిసి నడిచినంత మాత్రం నీ ఛానల్ అయిపోతా అవ్వాలిరా. దారంతా శివలింగాలు చాలా ఉన్నాయి. మనం దండం పెట్టుకుంటూ పూజించుకుంటూ మన శివాన్ని అనుకుంటూ ముందుకు సాగడమే. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. అంటే సిమెంట్ రోడ్డు అనుకున్నా కానీ తార్ రోడ్లో నడుచుకుంటూ పోవడం అనేది చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడే వినాయకుడి టెంపుల్ చూసాం. చెప్పు. ఇప్పుడే వినాయకుడి టెంపుల్ చూసాం. మేము ఇప్పుడు మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఛానల్ పెట్టచ్చు కదా, కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నాకంటే నీదేనా? వెళ్ళిన కూడా మా డిజిటల్ మార్కెటర్. ఆయన వెనకాల ఇద్దరు, ఒకటి కాబోయే టీచరు, హాయ్ చెప్పరా, హాయ్ చెప్పండి. అయిపోయింది ఫ్రెండ్స్ మా పని. 2 kilometers కి దగ్గరలో ఉన్నాం. 3 అని చెప్పిన స్టార్టింగ్ లో మళ్ళీ 2 అంటావు నువ్వు. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అయితే ఇట్లా నలుగురు ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే శివుడిని చూసినట్టు ఉంటుంది. కొన్ని చూస్తే శివలింగాల్లో నిజంగానే ఆడ శివుడున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఒక్కళ్ళే వచ్చినా గానీ బాగానే ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్స్ తో వస్తే ఇంకా ఎంజాయ్ గా ఉంటదని నా ఉద్దేశం. అంటే నడవడానికి కొంచెం బాగుంటది, తోడు కావాలి కదా మనకి. టీ షాప్ పోవడానికే తోడు కావాలి. ఇంత దూరం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ వీడియో మీకు గనక నచ్చుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మధ్యలో ఇంకా తీస్తే చేస్తాను వీడియో, లేకపోతే ఇంకా ఇంటికి పోయి సైనింగ్ అవుతాను. సైనింగ్ ఆఫ్, సిగ్నేచర్ ఆఫ్ మా డిజిటల్ మార్కెటర్ మిస్టర్ పవన్, కెమెరామెన్ పవన్ తో గంగతో రాంబాబు. లైటింగ్ వల్ల ఏం కనపడుతుందిరా? అటు కూడా చూపి, కెమెరా తిప్పొచ్చురా. వాడు ఫోన్ తిప్పుతున్నాడు. అయిపోయింది నా పని. స్టెబిలైజేషన్ ఉంటుంది రా నీ దాంట్లో. ఇంక దేనికి వచ్చింది, అయిపోద్ది. ఇంకా ఆడించి నడవడానికి ఆటోలో పోతే. ఫైనల్ గా టోపియమ్మని చూసే నేను ఇంటికి రావడం జరిగింది. ఆ తల్లి నన్ను కూడా చూస్తుంది, ఒకసారి చూడండి. తల్లి మన వైపు చూస్తే ఒక అద్భుత శక్తి మనకు వస్తుందని అక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఆమె తాగేసిన టీ, మిగిల్చిన టీ వాళ్ళు కొంతమంది తాగుతారు. ఆ పక్కనే ఫారెన్ అతను ఒక 2 సంవత్సరాల నుంచి అక్కడే ఆమెతో తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఆమెతో పాటు గిరి ప్రదర్శనలు చేస్తూ ఉంటాడు అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. రోజు చేయడం అనేది ఒక దైవంతో సమానం. ఆమె గాయస్ మొత్తానికి అయితే పూర్తి అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరుతా ఉన్నాం. కాళ్ళు అయితే మామూలుగా నొప్పి లేవు. అయితే నేనైతే పూర్తి చేశాను. మా వాడైతే 11 కిలోమీటర్లకి ఆగిపోయాడు. ఈసారి నెక్స్ట్ టైం అన్నా రారా, ఇంత దూరం వచ్చి పూర్తి చేసే పోవాలి. చావు ఆగిపోయి నీతులు చెప్తున్నాడు అందరికి. చావు గెలుపు తెలుసుకోవాలి. అలాగే నా ఫోన్ ప్యాటర్న్ మర్చిపోయాను. నా ఫోన్ లో ఉన్నట్టు దరిద్రం అంతా, దెబ్బకి ఫోన్ లో ఉన్న దరిద్రం అంతా పోవాలి. అయితే అద్భుతంగా ఉంది. వచ్చి మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి, దేవుడిని దర్శించుకోవాలి.